Hello Andy, this is Dr. Shruti, consultant 39 hospitals at LV Nagar branch. ఈ రోజు మనం ఫైబ్రాయిడ్స్ అండ్ ప్రెగ్నెన్సీ దీని గురించి మాట్లాడదాం. ఫైబ్రాయిడ్ అంటే గర్భాశయానికి పెరిగిన గడ్డ. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఓవర్ గ్రోత్ ఆఫ్ ద మసిల్. గర్భాశయంలో ఏంటంటే ఈ 3 లేయర్స్ ఉంటాయండి. ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి బేబీని క్యారీ చేసే లేయర్, సో ఎండోమెట్రియం అంటారు. మిడిల్ లేయర్ వచ్చేసి మయోమెట్రియం. సో యూట్రస్ 9 months దాకా ఎక్స్పాండ్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఆ మయోమెట్రియం అనేది ఎక్స్టెన్సివ్లీ స్ట్రెచబుల్, చాలా స్ట్రెచబుల్ కెపాసిటీ. సో అది మయోమెట్రియం అంటారు. ది అవుటర్ లేయర్ వచ్చేసి పెరిమెట్రియం, అది జస్ట్ కవరింగ్ ఆఫ్ ద యూట్రస్ అనమాట ఇది. సో ఈ 3 లేయర్స్లో ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? మోస్ట్లీ ఫైబ్రాయిడ్ ఇస్ నథింగ్ బట్ ఈ మసిల్ లేయర్లో ఎక్కువ మసిల్ ప్రొడ్యూస్ అయ్యి అదొక గడ్డలాగా ఫామ్ అయితే దాన్ని ఫైబ్రాయిడ్ అని అంటారు. ఇట్ ఈస్ అ బినైన్ ట్యూమర్, అదొక క్యాన్సర్ కాదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ సేఫ్, నాట్ ఎట్ ఆల్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో ఈ ఫైబ్రాయిడ్స్కి ప్రెగ్నెన్సీకి రిలేషన్ ఏంటి? ఒకటి, మనము 3 టైప్స్గా మాట్లాడుకోవచ్చండి. ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందా అంటే సంతానలేమి రావచ్చా ఫైబ్రాయిడ్ వల్ల? ఎస్ అండి, డెఫినెట్లీ ఫైబ్రాయిడ్స్ ఒక కారణం అవుతాయి సంతానలేమికి. సో ఎలాగా అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏంటంటే ఈ సర్విక్స్, యూట్రస్ యొక్క ద్వారం, మౌత్ ఆఫ్ ద యూట్రస్ దగ్గర కొన్ని సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయన్నమాట. ఇది కంప్లీట్గా యూట్రస్ ఓపెనింగ్ని బ్లాక్ చేయడం వల్ల స్పర్మ్స్ అసలు ఎంట్రీనే అవ్వదండి. సో ఈ సర్వైకల్ ఫైబ్రాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సెకండ్ వచ్చేసి కార్న్వాల్ ఫైబ్రాయిడ్, అంటే ఈ ట్యూబ్స్లోంచి మన ఎంబ్రియో వచ్చేసి గర్భాశయంలో ఇంప్లాంట్ అవ్వాలన్నమాట. సో దీనికి ట్యూబ్స్ కంప్లీట్గా ఓపెన్ ఉండాలి, యాజ్ వి ఆల్ నో. సో ఈ ట్యూబ్స్ దగ్గర, కార్న్వా దగ్గర ఫైబ్రాయిడ్స్ ఉన్న ఇటువైపు అట్లా కార్న్వాల్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు స్పర్మ్ రీచ్ అవ్వడం కానీ లేదా ఎంబ్రియో ఇటువైపు రావడం కానీ డిఫికల్ట్ అవుతుంది. సో కార్న్వాల్ ఫైబ్రాయిడ్ అండ్ సర్వైకల్ ఫైబ్రాయిడ్ ఈ 2 కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అవ్వచ్చండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేకున్నా కూడా నార్మలీ గర్భాశయం పైన ఉన్న ఫైబ్రాయిడ్స్ కూడా యూట్రస్ని బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అది ఒక గడ్డ లోపల ఇన్ఫ్లమేషన్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఆ కెమికల్ మీడియేటర్స్ అన్నీ రిలీజ్ అయ్యి ఈ యూట్రస్ని బాగా ఇరిటేట్ చేయడం వల్ల యూట్రస్ కంటిన్యూస్ కాంట్రాక్టిలిటీలో ఉంటుంది. యూట్రస్ షుడ్ బి రిలాక్స్డ్. ప్రెగ్నెన్సీ రిలాక్స్డ్గా ఉన్నప్పుడే ఎంబ్రియో అతుక్కుంటుంది, ఇంప్లాంటేషన్ ప్రాపర్గా అవుతుంది, బేబీ కూడా పెరుగుతుంది. బట్ వెనెవర్ యూట్రస్ ఇరిటబుల్, ఆ ఎంబ్రియో అనేది బయటికి పుష్ అయిపోతుంది, ప్రాపర్ ఇంప్లాంటేషనే జరగదు, లేదా ఇంప్లాంట్ అయిన ఎంబ్రియో కూడా కాంట్రాక్టిలిటీ వల్ల బయటికి వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి రీజన్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రావచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్, అంటే కంప్లీట్గా గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్ ప్రొడ్యూస్ అయిందనుకోండి, బేబీ పెరిగినా కూడా స్పేస్ లేకపోవడం వల్ల, స్పేస్ కన్స్ట్రెంట్స్ వల్ల ఆ బేబీ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్, సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్, సర్విక్స్ మౌత్ దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్ అండ్ ట్యూబ్ ఎంట్రీ కార్న్వా దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్స్ కొద్దిగా డిఫికల్ట్, అండ్ ఇవి తీసేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏంటంటే మసిల్ లోపలనే ప్యూర్గా ఉంటాయి లేదా బయటికి ఉంటాయి, గర్భసంచి బయటికి. సో వీటి వల్ల మనకి ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం అవ్వదు, హ్యాపీగా కన్సీవ్ అవ్వచ్చు. అండ్ మనకు ప్రెగ్నెన్సీ, యాజ్ ద ప్రెగ్నెన్సీ ప్రోగ్రెసెస్ ఫైబ్రాయిడ్స్ కొంతమందికి తగ్గిపోతాయండి న్యాచురల్లీ. సో దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆన్ ఫైబ్రాయిడ్. సో ఈ ఫైబ్రాయిడ్స్, చిన్న ఫైబ్రాయిడ్స్కి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ద ఫైబ్రాయిడ్ సైజ్ ఈజ్ మోర్ దెన్ 5 centimeters, మోర్ దెన్ 6 centimeters, ఆర్ ఎల్స్ యూట్రస్ కంటే కూడా ఫైబ్రాయిడ్ సైజ్ పెద్దగా ఉంది అనుకోండి, యూట్రస్ నార్మల్ సైజ్ 6 centimeters అండి, దీనికంటే ఫైబ్రాయిడ్ సైజ్ పెద్దగా 7-8 centimeters ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ గర్భసంచి పైన బరువు ఎఫెక్ట్ పడి ఆ బేబీకి కూడా కొంచెం హార్మ్ఫుల్ ఉంటుంది. సో 2 big ఫైబ్రాయిడ్స్ని రిమూవల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లెస్ దెన్ 3 centimeter ఫైబ్రాయిడ్స్ని మనం టచ్ చేయకుండా, ఏమి ఇబ్బందులు లేకపోతే, టచ్ చేయకపోతే నో ప్రాబ్లం. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని ఎలా తెలుస్తాయంటే సింపుల్గా ఒక వెజైనల్ స్కాన్ లేదా 3D స్కాన్లో మనం ప్రాపర్గా మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంది ఫైబ్రాయిడ్, ఎంత సైజు ఉంది, ఈ గర్భసంచి లైనింగ్ని అదేమైనా అడ్డుకుంటుందా అన్నీ కూడా మనం 3D స్కాన్లో తెలుసుకోవచ్చండి. సో అకార్డింగ్లీ ఫైబ్రాయిడ్స్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. మెడికల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా వర్క్ చేయదు, బట్ అందరికీ అవసరం లేదండి రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్. ఓన్లీ వెన్ ద సైజ్ ఈజ్ బిగ్ అండ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్ ద న్యాచురల్ పాత్వేస్, ప్రెగ్నెన్సీకి అడ్డుగా ఉన్న వాటిని మాత్రమే సర్జికల్లీ రిమూవ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.